వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 12 జిల్లాల అధ్యక్షుల్ని మార్చబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటి, పార్టీని ఏ విధంగా నిలబెట్టబోతున్నారు, మరి ప్రక్షాళన వల్ల ఏదైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా సార్? తప్పదు. ఇప్పుడు జగన్ గతంలో ఏం చేశాడు, ట్రెడిషనల్గా పవర్ సెంటర్స్ ఎక్కడ ఎవరెవరికి ఉంటారో వాళ్ళని పక్కన పెట్టేశాడు. అంటే రెడ్డి బ్యాచ్ కావచ్చు, ఇతర పవర్ సెంటర్స్ ఉంటారు కదా, బలమైన నాయకులు, వాళ్ళని పక్కన పెట్టి తను సోషల్ ఇంజనీరింగ్ పేరుతో దాదాపు 80 మందికి అతను కొత్తగా ఇవ్వడం, జంబ్లింగ్ పద్ధతులు, ఎమ్మెల్యేలని ఎంపీలుగా, ఎంపీలని ఎమ్మెల్యేలుగా మార్చడం, ఒకరిని అటు పంపించడం, ఇంకొకరిని ఇటు పంపించడం, ఈ మెథడ్స్ అంతా చేశారు. ఇది అప్పట్లోనే ఇదేంటిది మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటారు మామూలుగా. అట్లాగా ఇది ఏం జరగట్లేదు, విచిత్రంగా ఉంది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఓపెన్గానే విమర్శించారు. ఇది ఖచ్చితంగా జగన్ క్యాంటీ అవ్వచ్చు అని. సో అది అయ్యింది. ఎప్పుడైనా కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్లో గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, సడన్గా నువ్వు సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అక్కడున్న బలమైన నాయకత్వాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి వస్తే అది ప్రాబ్లం. మామూలుగా ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో కూడా మనకి చూస్తే ఎస్సీలను పెట్టినా కూడా అక్కడున్న కమ్మానో, రెడ్డినో, లేకపోతే కాపు, ఈ నాయకులే డామినెంట్గా ఉంటారు. అందుకని మనకి ఎస్సీ లేదా ఎస్టీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కసారి తిరగబడి ఏడ్చి అది చేసి నేను ఉన్నాను కానీ ఈ నాయకుడే చేస్తున్నాడు అని, ఈవెన్ వైసీపీలో కూడా పెద్దిరెడ్డి మీద ఇదే ఆరోపణలు చేశారు కదా. పోతలపట్టు బాబు వీళ్ళందరూ కూడా చేసింది ఏంటి, మేము పేర్కొన్నాము కానీ అంతా ఆయనే చేశాడు. ఖచ్చితంగా చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా. అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా, నిజానికి రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయనదే హవా. అలాగా ఒక డామినెంట్ ఫోర్సులు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టేశాడు జగన్. దాని ఫలితం అతను అనుభవించాడు. ఎందుకంటే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నా కూడా వేయించడం శక్తులు కావాలి. ఎప్పుడైనా ఆర్గనైజ్ చేయగలగాలి, వాట్ల ఓట్లను తీసుకొచ్చి వేయించే వాళ్ళు కావాలి. ఆ వేయించే వాళ్ళను జగన్ పక్కన పెట్టి వాలంటరీ వ్యవస్థ మీద నమ్ముకున్నాడు. ఇది గత 2-3 ఏళ్ళ నుంచే వైసీపీలో చాలామంది నాయకులు చెబుతున్నారు కానీ జగన్ చెవికి ఎక్కలేదు. జగన్ చెవికి చేరింది కూడా తక్కువే. చేరినప్పుడు కూడా అతను తన పాలసీలకి, తన ప్లాన్లకి ఎవరైనా నెగటివ్ చెప్తే దాన్ని వినడానికి అతను ఇష్టపడలేదనేది ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నీ. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు జగన్కి నిజానికి అతని లైఫ్లోనే అతిపెద్ద క్రైసిస్ ఇది. దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు జగన్కు మోడీ అండ ఉనింది. ఎంతో కొంత మోడీ డైరెక్ట్గా జగన్ మీద యాంటీగా లేడు. సో బ్యాలెన్స్గా వెళ్తున్నాడు మోడీ. అందుకని మోడీ అండ ఉన్నది కాబట్టి చంద్రబాబు కూడా జగన్ని అరెస్ట్ చేయడానికి అప్పుడు సాహసం చేయలేదు. ఇప్పుడు ఏమైంది, రెండోది అప్పుడు చంద్రబాబుకి నేషనల్ లెవెల్లో చంద్రబాబు మీద డిపెండ్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్ లేదు, బీజేపీకే మంచి మెజార్టీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత పరిస్థితి ఏమైంది, తనకే అధికారం వచ్చింది. తను ఒక 30 ఏళ్ళు ఉంటానని నమ్మినట్టున్నాడు జగన్. అందరూ నమ్మిచ్చారు, జగన్ కూడా నమ్మాడు, నేను మళ్ళీ వస్తాను అధికారంలోకి, ఎందుకంటే నేను బ్రహ్మాండంగా పథకాలని అప్పులు తీసు నానా బాధలు పడు పథకాలని ఖచ్చితంగా అమలు చేశాను కాబట్టి నాకు మళ్ళీ స్థిరమైన మొత్తం ఓట్లలో ఒక 4 కోట్ల మంది ఓటర్లు ఉంటే 2 కోట్ల మంది ఓటర్లకి నేను ఏదో ఒక రూపంలో లబ్ధి చేర్చాను కాబట్టి ఆ 2 కోట్లు ఖచ్చితంగా నా అకౌంట్లో పడతాయని నమ్మాడు. ఇది గ్రౌండ్ రియాలిటీకి భిన్నంగా ఉంది. అది చాలామంది చెప్పారు కానీ అది జగన్ వినలేదు. సో ఇప్పుడు నిజానికి అతిపెద్ద క్రైసిస్. ఎందుకంటే చంద్రబాబు మోర్ పవర్ఫుల్ దాన్ 2014 and 19. అప్పటికంటే ఇప్పుడు పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అంటే ఆబ్వియస్, మోడీ చంద్రబాబు మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు పవర్ఫుల్. ఇక్కడ కూడా ఆయనకి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది. ఆయనకి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ అడ్డు చెప్పే పరిస్థితిలో లేదు. మనం పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన మౌన మునిలాగా తన పని తను చేసుకుపోతున్నాడు. అసలు ఆయన నోరుందా లేదా కూడా మర్చిపోయినట్టుగా ఎక్కడ మాట్లాడట్లేదు. ఆయన ఏదో తన తన సమీక్షలు అంతవరకు పర్ఫెక్ట్గా తను చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి చంద్రబాబుకి ఇంకా వేరే రకమైన వ్యతిరేకత లేదు. ఎందుకంటే మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాష్ట్ర బీజేపీ కూడా సైలెంట్గా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబుని ఎదుర్కోవాలంటే జగన్కి చాలా చాలా కష్టం. ఇప్పుడు అతను ముందున్న కర్తవ్యం ఒకటేమో మోడీతో మంచిగా ఉండడం, రెండోదేమో ఇక్కడ పార్టీ నాయకుల మీద
మల్టీఫోల్డ్ దాడులు జరుగుతున్నాయి. ఒకటి అరెస్టులు చేయడం, పెద్ద నాయకుల్ని జైళ్ళలో పెట్టడం, ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. మోహిత్ రెడ్డిని కేసులు పెట్టారు, తర్వాత నాగార్జున యాదవ్ మీద పెట్టారు, ఇప్పుడు వల్లభనేని వంశీని వెతుకుతున్నారు, ఆల్రెడీ లేలా పిరెడ్ లాంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇలాగ రకరకాల కేసులు తీసుకురావడం. అట్లాగే జగన్ మీద కూడా కుంభకోణాలను బయటికి తీసుకువస్తున్నారు. లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున రాబోతుంది. మిగతా స్కాములు కూడా జగన్ మీద కూడా వస్తున్నాయి. ఇది ఒకవైపు, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో వీళ్ళని ఇరికిచ్చి వేధించడం అనేది ఒకవైపు. రెండవది ఫిజికల్గా దాడులు చేయడం, ఎక్కడెక్కడ వైసీపీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ మీద దాడులు చేయడం. మూడవది వైసీపీకి ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలాన్ని దెబ్బతీయడం. అంటే జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇదంతా వైసీపీకి స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున బలం వచ్చింది. దాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారు. కుప్పంలో మనం చూసాం, పెద్ద ఎత్తున వాళ్ళంతా వచ్చి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తెలుగుదేశంలో చేరారు. ఈ నెట్వర్క్ని బ్రేక్ చేయడం. అట్లాగే వాలంటరీ వ్యవస్థ వైసీపీకి స్ట్రాంగ్గా ఉండేది, దాన్ని కంప్లీట్గా నడుము విరగ్గొట్టేశారు. ఇట్లాగా కింది స్థాయి వరకు వైసీపీ పార్టీ నెట్వర్క్ని దెబ్బ కొట్టేయడం. ఇది చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం వైసీపీని మల్టీ ఫోల్డ్ అప్రోచ్లో అటాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. దీన్ని ఇప్పుడు జగన్ రివర్స్లో డిఫెన్స్ ఎట్లా గేమ్ ఆడాలి, జగన్కి డిఫెన్స్ కంటే అఫెన్స్ ఆడడమే వచ్చు, డిఫెన్స్ ఆడడం అంత రాదు. ఇప్పుడు డిఫెన్స్ ఆడాలంటే జగన్ సరిపోదు, తన బలం సరిపోదు. ఎందుకు, తను ఏదైతే ఇంతకుముందు విస్మరించి పక్కన పెట్టాడో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావాలి. సో ప్రతి చోట కూడా గట్టిగా తెలుగుదేశం కేడర్కి ఢీకొని నిలబడే నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలి. అలాగా ఇప్పుడు 26 జిల్లాల్లో కూడా మొత్తం వైసీపీ ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే చాలా జిల్లాల్లో కార్యదర్శులు ఎవరు, లేకపోతే జిల్లా ఇన్ఛార్జీలు ఎవరు అనేది ఇప్పుడు లేకుండా పోయింది, సైలెంట్ అయిపోయింది నాయకత్వం. ఫర్ ఎగ్జాంపుల్ రోజా ఉంది నగర్లో, రోజా ఉందా లేదా ఎవరికి తెలియదు. చెన్నైలో ఉందంటున్నారు, ఆమె నియోజకవర్గానికి సరిగా రావట్లేదు, ఆమె గ్రామాల్లో తిరగట్లేదు, ఇవేవి చేయట్లేదు రోజా. ఒక రోజా అనేది ఎగ్జాంపుల్ చెప్పాను మా నియోజకవర్గం కాబట్టి. చాలా చోట్ల ఇదే పరిస్థితి, వైసీపీ వాళ్ళు యాక్టివ్గా లేరు. సో ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి, బలమైన వాళ్ళని పెట్టాలి అక్కడ, వాళ్ళు కేసుల్ని తట్టుకోవాలి, దాడులను తట్టుకోవాలి. ఆర్థిక ప్రయోజనాల మీద కూడా చంద్రబాబు దెబ్బ కొడతాడు, ఆర్థిక వనరుల మీద దెబ్బ కొడతాడు. ఆర్థిక వనరుల్ని వీళ్ళు జగన్ సపోర్ట్ చేయాలి. అట్లాగే వాళ్ళు కూడా దెబ్బ కొట్టినా కూడా తట్టుకునే బలం ఉండాలి వాళ్ళకి. సో బలం ఉండాలంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే చోట్లంతా కూడా వాళ్ళ ఆర్థిక నెట్వర్క్ అనేది ఉంటేనే తట్టుకోగలుగుతారు. సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే దాన్ని దెబ్బ కొట్టగలుగుతాడు చంద్రబాబు. కర్ణాటక, తమిళనాడు ఈ చోట్లంతా కూడా ఉండగలిగితే దాన్ని దెబ్బ కొట్టడం కష్టం. కాబట్టి ఆ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ ఫైట్ చేయగలుగుతారు. పోలీసులు ఫైనల్గా అధికార పార్టీ చెప్పినా విన్నా కూడా డబ్బులు ఇస్తే పనులు అవుతాయి. పోలీసు దగ్గర కానీ, రెవెన్యూ కానీ, వివిధ సెక్షన్లో నీ దగ్గర డబ్బులుండి చేయగలగాలి. సో వాళ్ళ అధికారంతో కొడితే నువ్వు డబ్బుతో కొట్టగలగాలి. సో ఇవన్నీ ఎదుర్కొనే వాళ్ళని ఇప్పుడు జగన్ చూస్తున్నాడని చెప్తున్నారు. 12 చోట్ల నియోజకవర్గ అంటే జిల్లా అధ్యక్షుల్ని, 12 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల్ని ఇమీడియట్గా మార్చబోతున్నట్టుగా జగన్ చెప్తున్నాడు. అది కూడా అక్కడ లోకల్ నాయకత్వం అభిప్రాయాలు తీసుకొని, ఇంతకుముందులాగా పైనుంచి ఎవరినో పంపించి సర్వేలు చేయించి, ఐపాక్ సర్వేలు చేయించి కాకుండా నాయకత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, లోకల్ క్యాడర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అక్కడ ఎవరైతే ఈ చంద్రబాబుని ధీటుగా ఎదుర్కొనగలుగుతారో చూసి అక్కడ ప్రక్షాళన చేయాలనేది ప్లాను. అట్లాగే స్టేట్ వైడ్గా కూడా ఇంతకుముందు సజ్జల, ధనంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళని నమ్మి నడిపారు. ఇప్పుడు అదంతా పక్కన పెట్టి రాజకీయ నాయకత్వాన్ని తీసుకురావాలి. సజ్జల రాజకీయ నాయకుడు కాదు, ధనంజయ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకత్వాన్ని తీసుకొస్తే వాళ్ళ శక్తి అనేది పార్టీకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు జగన్ వర్సెస్ జనం అనుకున్నాడు. నా శక్తి, నా పవరు, నా గ్లామరు మీకు ఉపయోగపడుతుంది, నా పేరు చెప్తే ఎవడన్నా గెలుస్తాడని జగన్ నమ్మాడు. అది రాంగ్ అని ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం సపోర్టు, వాళ్ళ ఇది శక్తి యాడ్ అవ్వాలి జగన్కి. అలాంటి ఒక నెట్వర్క్ని ఇప్పుడు జగన్ ప్లాన్ చేస్తున్నాడు. అది మంచిదే, కరెక్టే. అది కాకపోతే అది ఎంతవరకు జగన్ సక్సెస్ అవ్వగలుగుతాడు అనే దాని మీద డిపెండ్ అయింది జగన్ సర్వైవల్. ఇవన్నీ చేయాలంటే జగన్ బయట ఉండాలి ఫస్ట్. అందుకనే ఫార్మోస్ట్ కర్తవ్యం వచ్చి జగన్ జైలుకు పోకుండా చూసుకోవడం. సెకండరీ వచ్చి పార్టీని బలోపేతం చేయడం. ఈ బలోపేతం చేసే దిశగా జగన్ వెళ్తున్నాడు. మరి ఇది ఎంతవరకు సక్సెస్